హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాద్ పిఎస్ బ్లాగ్స్. అందరికి ముందుగా హ్యాపీ శివరాత్రి. నేను మా వెంకి మామ కలిసి మా పెనలూరులో పాత శివాలయంకి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మన గనిబాబు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇంకా వాళ్ళని తీసుకొని గుళ్ళకి అయితే వెళ్ళిపోయా. గుళ్ళోకి వచ్చి ప్రదక్షిణలు స్టార్ట్ చేద్దాం అనే లోపల బయట పిల్లలు అయితే మనల్ని గుర్తుపెట్టారనమాట. సో ఇంకా నా పేరు పిలుస్తూనే ఉన్నారు. గుడి చుట్టూ ప్రదర్శనలు చేసేసి అలా గుడి వెనక్కి వెళ్ళిన ఫొటోస్ తీసుకుందాం అని చెప్పి అంత పక్కన ఆంటీ వాళ్ళు అయితే ఆ చెట్టుకున్న ఆకులు పీకి ఉన్నారు. మావాడు ఆకులు కాకుండా కొమ్మనే పీకి ఇచ్చేసినాడు. ఆ పక్కనే శివుడు పవలిస్తున్నట్టు ఒక పెయింటింగ్ అయితే ఉంటుంది. ఇంకా అక్కడికైతే ఫొటోస్ తీసుకుని వెళ్ళాం. అంత లోపల మా మామ బొట్టు తీసుకురారంటే మావాడు బొట్టు కాకుండా అంటిపండు కొట్టేని అయితే పోతున్నాడు. ఇంకా మావాడు వాళ్ళ నీళ్ళు అడిగేసి విభూతి అయితే తెచ్చేసాడు. ఇంకా మా మామకు బొట్టు పెట్టి నాకు కూడా బొట్టు పెట్టరా అంటే మావాడు నామాలు పెట్టేసినాడు. ఏం పర్లేదు, ఇలా కూడా క్యూట్ గానే ఉన్నా. ఇంకా అక్కడ నుంచి గుళ్ళకి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాం. మీరు కూడా మా ఈ నయనాధీశ్వర స్వామిని అలాగే ఆదిపరాశక్తిని చూసి దర్శనం చేసుకోండి. గుడి లోపల జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు. అంత మందిలో మేము ఉండలేక అలా బయటకు వచ్చేసాం. కాసేపటికి అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. ఓ పక్క అన్నదానం జరుగుతుండగానే ఆ పాయసం ఇంకా మిగులుతుంది అన్నట్టు మా రావణన్న మా బాలు కుమ్మేసినారు. అంటే అది మా ఆటగాళ్ళ టీం మొత్తం వచ్చేసారు. ఇంకా వాళ్ళందరితో కలిపి నేను కూడా అన్నం తినేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. సో బాయ్ గైస్, మన ఛానల్ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఆటగాళ్ళని కూడా ఫాలో అయిపోండి.